రాణా గారు నేనిచ్చిన రుమాల్ని పెట్టుకున్నారు. గాయత్రి, ఎక్కడ తిరుగుతున్నావు? మీ నాన్నగారు వెతుకుతున్నారు, పదా. శాకాహారమా? ఫిష్ ఫ్రై. కార్నా? శాకాహారం కాదండి. రామరామా, తీసుకెళ్ళు. ఎలాంటి వంటకాలు తినిపిస్తున్నారో అందరికి. అమ్మా, ఇది రాజమహల్. ఇక్కడ మనకు నచ్చిన ఆహారం దొరకటం కష్టం కదా. ఇంకా నయం తినలేదు, పెద్ద గొడవ అయిపోయిండేది. రాణా గారు, ఎక్స్క్యూజ్ మీ. వీరిని కలవండి. వీరు కిన్నోర్ మహారాజు జయసింగ్, వీరు వారి సతీమణి. ఇక ఈ అమ్మాయి వారి కుమార్తె రాకుమారి షర్మిల. Excuse me. రండి రాకుమారి. యాటిట్యూడ్, ఐ లైక్ ఇట్. మజాగా ఉంటుంది. మేము మీకు చెప్పాం కదా రాకుమారి, ఆయన చనిపోయిన తన భార్య జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు. అయినా మేం విన్నది నిజమేనా? మీ అమ్మా నాన్న అలాగే రాజమాత మీ ఇద్దరికి వివాహం చేయాలనుకుంటున్నారా? మిమ్మల్ని నా బిడ్డలా అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను, పొరపాటును కూడా ఇలాంటి మగాన్ని వివాహం చేసుకోకండి. తన మనసులో తన భార్య తప్ప ఇంకెవరూ లేరు. నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. మరి మీ రానా గారు ఒక పజిల్ లాంటివారు. ఇక నాకు ఇలాంటి పజిల్స్ని ఛేదించడం అంటే చాలా ఇష్టం. ఐ లైక్ పజిల్స్. మేం విన్నదేంటంటే ఆమిర్ కోట్ రాణా గారు ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని. మరి
మీరేమో ఇంతవరకు మమ్మల్ని డాన్స్కి పిలవనే లేదు. జెంటిల్మెన్ అయితే ఇలా చేయరు కదా. మేం విన్నదేంటంటే అమ్మాయిలు జెంటిల్మెన్ వచ్చే డాన్స్కి రమ్మని పిలిచేదాకా ఆగుతారు అని. మీరేమో నేరుగా వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేడీస్ ఇలా చేయరు కదా. హౌ డేర్ యూ! మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు? మాకు మీ పట్ల ఏమీ ఇంట్రెస్ట్ లేదు. అయినా మీరు ఇంత పెద్ద పార్టీని వదిలిపెట్టి మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారా? మీ డిసింట్రెస్ట్ చూపించే విధానం చాలా వేరుగా ఉంది రాకుమారి షర్మిల. సారీ, మేం కాస్త ఓల్డ్ ఫ్యాషన్డ్. అలాగే మా డిసింట్రెస్ట్ తెలియచేసే పద్ధతి కూడా. సో ఏంటి మీ పద్ధతి? మిమ్మల్ని అడుగుతున్నాము, ఏంటి మీ పద్ధతి? మేం అడుగుతున్నది మిమ్మల్ని. అసలు ఏమనుకుంటున్నాడు తన గురించి? ఇలాంటి వాడితో మాట్లాడటమే దండగా. మీరు రాకుమారి షర్మిలకు మహల్ చూపించారా? రాకుమారి షర్మిల సంస్కారం ఇంగ్లీష్ దొరల సంస్కారం రాజమాత. తనొక మోడ్రన్ అమ్మాయి. ఇక మా ఉద్దేశంలో తను ఏం చూడాలనుకుంటే అది తనే స్వయంగా చూసుకోగలదు. అంటే దీనర్థం మీరు ఇంటికి వచ్చిన అతిథిని అవమానించారన్నమాట. జవాబు చెప్పండి ఇంద్రవదన్. వెళ్ళండి, వెళ్ళి మీ తప్పును సరిదిద్దుకోండి. లేకపోతే అందరూ మిమ్మల్ని కాదు మమ్మల్ని అనుకుంటారు రాణాగారికి సంస్కారం నేర్పలేదని. అలాగే రాజమాత. చూడు, పైన ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ డ్రింక్ ఇవ్వు. చిత్తం. తనకి చెప్పు మేం పంపామని. చిత్తం ప్రభు. చంపా, చంపో అన్నట్టక్క, ఈ రాజపరివారాల్లో వాళ్ళకి అత్తగారులంటూ ఉండరా? చూడు, అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలా తిరిగేస్తున్నారో. కానీ మనం మాత్రం హోలీ రోజు కూడా దూరంగా ఉండే రంగులు చల్లుకోవాలి. అబ్బా కొంచెం ఆపుతావా? ఇక్కడ అందరి తమాషాలు చూస్తూ ఉంటే అక్కడ గాయత్రి తమాషా ఎవరు చూస్తారు? మనం గాయత్రిని అందరి ముందు పట్టుకోవాలా లేదా?
ఇప్పుడు ఎందుకు నవ్వొస్తోంది? అదే అక్క, నేనేం ఆలోచిస్తున్నానంటే పాపం అత్తమ్మ తన ముద్దుల కూతురు అందరి ముందు అడ్డంగా దొరికిపోవడం చూసాక ఆవిడ ముఖం ఎన్ని రంగులు మారుతుందా అని. పద పద, గాయత్రి ఎక్కడుందో వెతుకుదాం. చెంపా, మాధవి ఎక్కడికి వెళ్తున్నారు? అత్తమ్మా, అంటే అది దమయంతి, ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నానండి. చంపా, నువ్వున్నావే, చెప్పేదొకటి చేసేదొకటి. ఇక పద. ఏదైతే మనం కళ్ళారా చూడాలనుకున్నామో అది చూడకుండా అయిపోతుంది. అవునక్క, నాకు చాలా సార్లు ఇలాగే జరుగుతూ ఉంటుంది. గుర్తుందా? పోయినేడు దసరా పండుగ రోజున కూడా నేను రావణ కష్టం అయిపోయాకే వచ్చాను. ఇక నోరు మూసుకొని కళ్ళు తెరిచి చూడు, అర్థమైందా? ఆ, మేడం, రాణా గారు మీకోసం పంపించారు. రాణా గారా? నాకిమ్మన్నారా? అవునండి. ధన్యవాదాలు. ఇదేంటి చేదుగా ఉంది? రాణా గారు పంపారు. పూర్తిగా తాగాల్సిందే కదా. మహల్ మొత్తాన్ని వదిలిపెట్టి మనం ఈ మారుమూలకి ఎందుకు వచ్చినట్టు? అక్క, ప్రేమికులు ఎక్కువగా ఇలాంటి మూలల్లోనే కనిపిస్తారు. ఏ గాయత్రి, అక్క, తనేదో తాగేస్తోంది. తల్లితోడు చూడక్క. మరి అందులో ఏముందో గాని భలే అందంగా కనిపిస్తోంది. బహుశా విదేశీ షర్బత్ అయి ఉంటుంది. అత్తమ్మ మనం ఇక్కడ ఏమీ తినడానికి వీల్లేదని చెప్పేసింది. ఇక్కడేమో గాయత్రి విదేశీ షర్బత్ లో మునిగి తేలుతోంది, అది కూడా ఒక్కరితే. అక్క, ఇంతకీ గాయత్రి ఏం తాగుతోందో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. తెలుసుకోవాల్సిందే. ఇదిగో బాబు, ఇటు. ఏం చేస్తున్నావు? తల్లి తోడక్క, ఇది విదేశీ షర్బత్ కాదు. అక్క, ఇంతకీ గాయత్రి ఏం తాగిందో తెలుసా? ఏంటి? మద్యం అక్క. నీకెలా తెలుసు అది మద్యమని? దీని వాసన చూడు. అదే ఎలా తెలుసు నీకు అది ఖచ్చితంగా మద్యం వాసనే అని? అంటే మరి అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చెప్పు, ఏంటి అమ్మ వాళ్ళ ఇంట్లో? వదిలే అక్క, ఎలా తెలిస్తే ఏంటంట, దాంతో పనే ఉంది. అసలు మనం గమనించాల్సింది ఏంటంటే మన గాయత్రి మద్యం తాగేసింది. ఇప్పటికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. గాయత్రి మన పని తేలిక చేసేసింది. ఇప్పుడిక ఖచ్చితంగా తమాషా జరిగి తీరుతుంది.
ముమ్మాటికి ఇది మద్యమే ఎలా తాగేసిందో చూడు. పదక్క రామరామ పదక్క. అక్క చూడు, గాయత్రి ఎవరి కోసమో వెతుకుతోంది. అదే ఎవరి కోసం? నాకేం తెలుసక్క. అదిగో అక్క, అతన్నా? అతన్నే తన కళ్ళతో తినేసేటట్టు చూస్తోంది. అదీ కాక ఆయన బట్టల మీద కూడా సరిగ్గా అదే గుర్తుంది. నేను దాన్ని మన గుళ్ళో చూశాను. తల్లి తోడక్క. అంటే అతనే అన్నమాట గాయత్రి ప్రియుడు. రాణా గారు భలే విచిత్రమైన మనిషే. నా కోసం షర్బత్ పంపారు, కానీ స్వయంగా ఆయనే వచ్చి కలవలేదు. ఇలా ఎందుకు చేశారు? ఎప్పుడే వెళ్ళి అడుగుతాను. మొత్తానికి మన గాయత్రి అసలు రూపం చూపించబోతోందక్క. కానీ ఎవరు చూడనప్పుడు ఇక తమాషా జరిగి ఏం ప్రయోజనం? ఒక పని చేస్తాను, వెళ్ళి అత్తమ్మని పిలుచుకొస్తాను. పద. ముందెళ్ళి షర్బత్ పంపినందుకు థ్యాంక్స్ చెప్తాను. వెంటనే కోపడతాను, ఎందుకు నాకింత చేదు షర్బత్ పంపారు అని. ఆయనంత కఠినమైన వారు కాదే. అత్తమ్మా, తనకు కనిపించింది. ఎవరు కనిపించారు? అది ఇంకెవరు? గాయత్రి. మేం చాలాసేపటి నుంచి తను వెతుకుతున్నాం. మీ దగ్గరకు తీసుకొచ్చేలేపు తను రానని మమ్మల్ని పంపించేసి. నాకేమనిపిస్తుందంటే అత్తమ్మా, గాయత్రికి మనం తప్ప ఇక్కడ ఇంకెవ్వరూ తెలీదు. తను అదిగో అక్కడుంది. దీని తుంప తెగ. మనం అనుకున్నట్టు ఏదీ జరగలేదు. ఏం జరగలేదా? ఏదైనా జరగాలా? అంటే అది మరి. గాయత్రి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎప్పటి నుంచి నీకోసం వెతుకుతున్నాను. అమ్మా, నేనెక్కడికి వెళ్తాను? నేను వెతుకుతున్నాను. ఎవరిని? ఆయనే. ఆయన అంటే ఎవరే? అది